ఆపరేషన్ సింధూర్ తర్వాత రిటలియేషన్ కి పాకిస్తాన్ ప్రారంభించేసింది. ఇప్పటికే పలు చోట్ల దాడులకు తెరలేస్తోంది. పూంచ్, రాజౌరి, ఉరి సెక్టార్ లో దాడులకు తెరలేపి సుమారుగా 15 మంది సివిలియన్స్ పైన దాడి చేసి మరణించే రకంగా వారి పైన చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఒక భారత ఆర్మీ సంబంధించిన సోల్జర్ కూడా మరణించారు ఈ దుర్ఘటనలో. ఆ తర్వాత ఇండియా నుంచి కూడా అటువైపుగా దాడులు వెళ్ళాయి. ఇండియా కూడా వాటి తిప్పికొట్టింది. సుమారుగా 15 మంది వరకు మరణించారు. తాజాగా మరొక బిగ్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చా నేను. భారత్ పైన పాక్ మరోసారి దాడికి యత్నించింది. పంజాబ్ అమృత్సర్ పైన మిసైల్ దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే మొదటి నుంచి చెప్తుంది ఒకటే, భారత్ దగ్గర యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక పాకిస్తాన్ అక్కడి నుంచి ప్రారంభిస్తే అంతకంటే ఒక క్షణం ముందే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం, వాటిని అక్కడే దాడి చేసే సామర్థ్యం పాకిస్తాన్ లోనే, వాటిని పడేయగల సామర్థ్యం భారత్ దగ్గర ఉంది. అందులో భాగంగానే ఈరోజు పంజాబ్ వైపుగా దూసుకొస్తున్నటువంటి ఆ మిసైల్స్ ని భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని అక్కడే పేల్చేసింది. దాదాపుగా సుమారుగా ఆ చిత్రాలు మొత్తం కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు.